జై భీమ్ జై భీమ్. నా పేరు మురా రవికుమార్, దళిత ప్రజాశక్తి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిని. అలాగే మరి ఈరోజు సావిత్రిబాయి జయంతి సందర్భంగా మరందరికీ కూడా నా యొక్క జై భీములు తెలియజేసుకుంటున్నాను. మరి సావిత్రిబాయి మహిళల పట్ల ఎంత మరి జ్ఞానాన్ని సంపాదించిందో చాలామందికి తెలుసు. ఆవిడ మొదట మహిళ విద్యావంతురాలుగా మరి మహిళని చైతన్యవంతులను చేసి వారికి మంచి విద్యా బోధనలు చెప్పి మహిళలకు ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించినటువంటి మహిళ మరి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయికి నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ జై భీమ్ తెలియజేస్తున్నాను. అలాగే జై భీమ్ జై భీమ్ జై భీమ్. ఎస్సీ వర్గీకరణ విషయంలో వన్ మ్యాన్ కమిషన్ అనేది బూటకమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి వన్ మ్యాన్ కమిషను 59 కులాలని డివైడ్ చేసి 59 కులాల్లో క్రైస్తవులు ఎందులో ఉన్నారో, హిందువులు ఎందులో ఉన్నారో అని చెప్పగా ఇప్పుడు ఎలాగుందంటే మాల క్రైస్తవులుగా, అలాగే మాదిగా హిందువులుగా డివైడ్ చేస్తూ ఉన్నారు. మరి క్రైస్తవులే మాలలో ఉన్నారు అని చెప్పేసి ఈ విధంగా మాల కులానికి అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే మరి మాల క్రైస్తవులు అనగా మరి బీసీసీలోకి వస్తారు. ఏదో విధంగా మాల యొక్క కులగణన తగ్గించాలనే ఉద్దేశంతో, అలాగే మాదిగల్ని హైలైట్ చేయాలని మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు మరి ముందు ఉండి మాదిగలకి సపోర్ట్గా ఉన్నాయి. అలాగే మరి మేము ప్రతి ఒక్క మరి మాల సోదరుడు కూడా తమ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి మరి ఏ విధంగా నమోదు చేయబడుతుందో, క్రైస్తవుడిగా నమోదు చేయబడుతుందా లేకపోతే హిందువుగా మరి నమోదు చేయబడుతుందో ఒకసారి తెలుసుకుని వెంటనే దాని మీదుగా పోరాటం చేయాలని చెప్పేసి మీ అందరూ మేల్కోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మీ అందరికీ జై భీములు. జై భీమ్ జై భీమ్.